శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అందాలను చూద్దాం రండి. ఉత్తర తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి భారీ ప్రాజెక్టుల్లో ఇది ఒకటి. ఈ ప్రాజెక్టు నిజామాబాద్ మరియు నిర్మల్ బార్డర్లో కలదు. నిజామాబాద్ నుండి 50 కిలోమీటర్ల దూరంలో, నిర్మల్ జిల్లా నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రాజెక్టు గోదావరి నదిపై నిర్మించడం జరిగింది. గోదావరి నది నాసిక్ నుండి ప్రారంభమై మహారాష్ట్ర మీదుగా నిజామాబాద్ మరియు ఆంధ్రప్రదేశ్లోని అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 1091 అడుగులు కాగా దీనికి 42 గేట్లు ఉన్నాయి. దీనికి ఉప కాలువలు లక్ష్మీ, సరస్వతి, కాకతీయ కాలువలు ఉంటాయి. ఇందులో ముఖ్యంగా కాకతీయ కాలువ నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల వరకు వెళ్తుంది. ఈ వర్షాకాలంలో చాలామంది పర్యాటకులు ప్రాజెక్టును సందర్శించేందుకు వస్తూ ఉంటారు. సెలవు దినాల్లో చాలామంది ఇక్కడికి వచ్చి ఈ ప్రాజెక్టు అందాలను తిలకించి మంత్రముగ్ధులవుతారు. అదేవిధంగా ఇక్కడ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో జల విద్యుత్ కేంద్రం కూడా ఉంది. ఇక్కడ విద్యుత్తు తయారవుతుంది. అంతేకాకుండా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన 0 పాయింట్ కూడా ఇక్కడే ఉంది. ప్రతి సంవత్సరం ప్రాజెక్టు వర్షాకాలంలో ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలకు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఈ భారీగా వరద నీరు వచ్చినప్పుడు ప్రాజెక్టును తిలకించేందుకు నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, హైదరాబాద్ నుండి కూడా పెద్ద ఎత్తున పర్యాటకులు వచ్చి ఈ ప్రాజెక్టును తిలకిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ ప్రాజెక్టు ఉత్తర తెలంగాణ జిల్లాలో ఉన్న పంటలన్నీ సస్యశ్యామలం కావడానికి ఈ ప్రాజెక్టు ఎంతగానో తోడ్పడుతుంది. ముఖ్యంగా ప్రాజెక్టు కాకతీయ కాలువ దీనికి ముఖ్యమైనటువంటి కాలువగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చినప్పుడు దీనికి వరద కాలువ ద్వారా నీటిని దాదాపు 20,000 క్యూసెక్కుల వరకు నీటిని బయటకు పంపుతారు. ఆ నీరు లోయర్ మానేర్ డ్యాంకు వెళ్తుంటాయి.